రాబోతున్నవాడు టాక్ షోతో కేక పుట్టించబోతున్నాడు. ఇంతకీ ఆ టాక్ షోలో గెస్ట్ గా ఎవరిని పిలిచారనుకున్నారు? యు జస్ట్ కాంట్ ఇమాజిన్. లెట్స్ సీ ఇట్ ఇన్ ధనాధన్ ధనరాజన్ టీమ్స్ పర్ఫార్మెన్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ బైపాస్ సర్జరీ విత్ ఆర్కే. ఈ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం ఒక ప్రముఖ వ్యక్తిని కలవబోతాం. అతనే ప్రముఖ దొంగ. నమస్కారం అండి. అచ్చం దొంగలాగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. చెప్పండి, అసలు మీ ప్రస్థానం ఎలా మొదలైంది? ప్రస్థానం ఎలా మొదలైందంటే సాయి కుమార్ గారు బాగా బిజీగా ఉన్నారు, దేవాగట్ట గారు వచ్చి ఒక అద్భుతమైన కథ చెప్పాడు, శర్వానంద్ కూడా ఓకే అనడంతో ఆ ప్రస్థానం అలా మొదలైందండి. నేను అడిగి సినిమా ప్రస్థానం గురించి కాదండి, దొంగగా మీ ప్రస్థానం ఎలా మొదలైందని అడుగుతున్నానండి. ఓ అది అడుగుతున్నారా? అది చాలా పెద్ద కదండి. చిన్నగా చెప్పండి. చిన్నగా చెప్తే మీకు వినిపించదు, కొంచెం గట్టిగా చెప్తాను. చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి ఆడుకుందామని గండిపేట చెరువుకి వెళ్ళామండి. గండిపేట చెరువుకి వెళ్ళిన తర్వాత వాడు దొంగగా ఆడతానన్నాడని పోలీస్కి ఆడతానన్నాడు. సరే దొంగ దాక్కోవాలి కదండి. వాడు ఎక్కడ దాక్కోవాలో తెలియక గడ్డిపేట చెరువులో దాక్కున్నాడండి. దొరికాడండి? నాకే కాదండి, ఎవరికి దొరకలేదు. బాడాడు కదా, చాలా బాగా ఆడండి. అందుకే పోలీసోడే దొంగను పట్టుకోలేకపోతున్నాడంటే దొంగ గొప్ప అని నేను ఇలా దొంగనే. సార్ మన్మధుడు సినిమా మేము కూడా చూసాం. నేను కూడా చూసామండి, అందుకే చెప్పాను. సరే, సినిమా అంటే గుర్తొచ్చింది, మీకు నచ్చిన సినిమాలు ఏంటి? నాకు నచ్చిన సినిమా దొంగ. దొంగ దొంగ దొంగది, జేబు దొంగ, కొండవీడి దొంగ, దొంగల సినిమాలే ఇష్టం. మొన్న వచ్చిన దొంగ రావడానికి పార్టీ దొంగల ముఠ కూడా. మరి మీకు నచ్చిన సినిమాలో? పోలీస్ 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 స్టోరీ 1, పోలీస్ స్టోరీ 2, పోకిరి సెకండ్ హాఫ్, గబ్బర్ సింగ్ ఫుల్. అన్ని బాగానే ఉన్నాయి కానీ మధ్యలో పోకిరి సెకండ్ హాఫ్ ఏంటండి? సెకండ్ హాఫ్ లో హీరో అండర్వేర్ పోలీస్ అండి. అది అండర్వేర్ ఆఫీసర్ కాదండి, అండర్ కవర్ ఆఫీసర్. ఏదో ఒకటి పోలీసే కదండి. పోలీసుల మీద మీరు ఎంత కక్ష పెట్టేస్తున్నారంటే మిమ్మల్ని బాగా కుమ్మేసి ఉంటారు. అసలు ఫస్ట్ టైం మిమ్మల్ని పోలీసులు ఎప్పుడు పట్టుకున్నారు? ఎర్లీగా షాపింగ్ చేస్తున్నందుకు పట్టుకున్నారండి. ఎర్లీగా షాపింగ్ చేస్తే పట్టుకోవడం ఏంటండి? మరి షాప్ దిగక ముందే షాపింగ్ చేస్తే పట్టుకోరండి. సరే, ఇప్పుడు పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవుతున్నాడు, హీరో కొడుకు హీరో అవుతున్నాడు. అలా మీ నాన్న ఏమన్నా దొంగ? కాదండి, మా పక్కింటి అంకుల్ దొంగ. ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడిందా? మా అమ్మ మీద పడింది. సరే, ఇప్పుడు ఇన్ని కెరీర్లు ఉండగా మీరు ఈ దొంగ కెరీర్ ఎందుకు అనుకున్నారు దరిద్రంగా? ఏమండి, నోటికి ఏమొస్తే అది మాట్లాడకండి. దొంగ అనేవాడే లేకపోతే ఈ ప్రపంచం మొత్తంలో 50% జాబ్స్ లేవండి, 50% ఉద్యోగాలు లేవు. ఏంటి, దొంగ లేకపోతే 50% ఉద్యోగాలు లేవా? అవునండి. ఎలా? ఇప్పుడు పోలీసోడు దొంగను పట్టుకోవడం కదండి సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. అది పక్కన పెడితే దొంగలు ఉండడం వల్లే కదండి తాళాలు చేసేవాళ్ళు ఉన్నారు, తలుపులు చేసేవాళ్ళు ఉన్నారు, గొల్లెలు చేసేవాళ్ళు ఉన్నారు, షట్టర్లు చేసేవాళ్ళు ఉన్నారు, బ్యాంకులు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, సెక్యూరిటీ గార్డులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, పోలీస్ కుక్కలు ఉన్నాయి, ఇంత సాఫ్ట్వేర్ ఉంది, మిషన్స్ ఉన్నాయి, గురకాలు ఉన్నారు, బురకాలు ఉన్నాయి. ఏమండి, అసలు ఈ పోలీసోడు దొంగను పట్టుకుంటాడు అనే ఒక కాన్సెప్టే లేకపోతే పోకిరి ఎందుకు వస్తుందండి, దూకుడు ఎందుకు వస్తుందండి, దబాంగ్ ఎందుకు వస్తుందండి, దబాంగ్ 2 ఎందుకు వస్తుందండి, గబ్బర్ సింగ్ ఎందుకు వస్తుందండి, బాదుషా ఎందుకు వస్తుందండి, వచ్చే జంజీర్ ఎందుకు వస్తుందండి? అసలు ఈ దొంగలే లేకపోతే తెలుగు సినిమాకి కథే లేదండి. సార్ అక్కడ చూసారా నాగబాబు గారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పెద్ద దొంగలండి. ఎంతో దొంగలు కాకపోతే 30 సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులు హృదయాన్ని అలా దోచుకుంటారు సార్. అది మటుకు నిజమేనండి. ఆ పక్కన కిలకిల కిలకిల నవ్వుతుంది చూసారా, ఆవిడ మామూలు దొంగ కాదండి. ఆవిడ నవ్వుతో నాలాంటి యువకుల మనసుల్ని ఎలా దోచేసిందో మీకు తెలుసా? అక్కడ కూర్చుంటారు చూడండి అలీబాబా 6 టీం లీడర్లు, వాళ్ళు ఎంత దొంగలు తెలుసండి. టీవీ దగ్గర కూర్చున్న ఆడవాళ్ళ మనసుని ఇట్టే లాగేస్తారండి. అలాంటి దొంగల గురించి మీరు తప్పుగా ఇప్పుడు మాట్లాడుతుంది సార్. సూపర్ సార్, మీతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి సెలబ్రిటీకి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది, అలాగే మీకు కూడా ఏదో స్పెషల్ టాలెంట్ ఉంటుంది. మా ఆడియన్స్ కోసం అది చూపించగలరా? మీకు ఇప్పుడు నేను స్పెషల్ టాలెంట్ చూపించాలి, అంతే కదండి. మీ చేతికి రింగ్ ఉండాలి. ఉందా? లేదండి. ఇదిగో నా దగ్గర ఉంది, అదే నా స్పెషల్ టాలెంట్. సరే అండి, నేను ఇంకెళ్తాను. సార్ ఇది ఒకటే, ఇంకేమైనా కొట్టేశారా? ఏమండి, మీరు ఎవరికి చెప్పరుగా? చెప్పండి. జబర్దస్త్ అనే కామెడీ షో జరుగుతుంది, అందరూ బాగా చేస్తున్నారుగా చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చున్నాండి. మన చేతులు ఊరుకోవు కదండి, రోజా గారి బ్యాగ్ లో ఏమైనా ఉంటాయని కొట్టేశానండి. తర్వాత తెలిసిందండి ఈ రోల్డ్ గోల్డ్ అండి, గోల్డ్ కాదని.
తర్వాత ఇది ఒకటి దొరికిందండి, బ్లాక్బెర్రీ ఫోన్. ఈ కోడ్ వేసేసారండి, ఎలా తీయాలో తెలియట్లేదండి. దయచేసి మీరు ఆవిడకి ఇచ్చేయండి. నాగబాబు గారి దగ్గరికి వెళ్ళానండి, ఏం దొరకలేదండి. ఒక్కరు దొరికిందండి. దాన్ని ఏం చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదండి. ఒకవేళ వీలుంటే ఇది ఇచ్చేయండి. దీన్ని ఏం చేసుకోవడం ఏంటండి? దీని మీద మన ఆరుగురు భవిష్యత్తు ఉంది. అవునండి. ప్రస్తుతానికి మన భవిష్యత్తు కూడా ఉంది. సార్ మా దగ్గర ఒకటి ఉంది, ఇంకోటి మీరు ఎత్తెత్తే బాగుంటుంది. ఫ్యాంటాస్టిక్ ధనానంద్ అన్నాజన్ టీమ్. సో జడ్జెస్ ఏమంటారు విందాం. నాగబాబు గారు. ధనరాజు, ఇంతకు ముందు స్కిట్ లో కష్టపడకుండా చాలా సింపుల్ గా తయారు చేసుకున్నాం. మిగతా అందరి మీద సెటర్లు వేసుకుంటా సుఖంగా చేస్తావా? నన్ను వదిలేసారా? రోజైతే ఎలా కొట్టేసేవా? నా ఫోన్ నా కమ్మలు తీసుకొని మళ్ళీ రోడ్ కూడా ఒకటి అసలు అందరూ దొంగతనాలు చేసేస్తే బెటర్ అనిపించేలాగా అసలు దొంగల గురించి అసలు ఎంత పాజిటివ్ గా చెప్పాడు చూసారా. నిజంగా దొంగ అనే కాన్సెప్ట్ దొంగోడు మనకి లేడు అని తీసేస్తే తాళాలు లేవు, తలుపులు లేవు, గొల్లెలు లేవు, షట్టర్ లేవు, సూట్ కేసులు లేవు, లాకర్ లేవు, సీసీ కెమెరాలు లేవు, బ్యాంకుల్లో సీసీ కెమెరా సాఫ్ట్వేర్ లేదు, పోలీసు వాళ్ళు లేడు, సెక్యూరిటీ గార్డ్ లేడు, గోర్ఖా లేదు, గోర్ఖా లేడు. సో ఎంతమంది బతుకుతున్నారు చూడు ఒక దొంగ వల్ల. 50% దొంగ వల్లే కదా బతుకుతున్నారు. సో ఒక దొంగ వల్ల సమాజానికి ఎంతో ప్రయోజనం ఉందంటావు. నిజంగా కళ్ళు తెరిపించేవద్దంట. దొంగలకి ఒక దొంగలు పిలిచి నేను సన్మానం ఇస్తారు, దొంగ సన్మానం చేస్తారు. బాగా చేస్తారు. నైస్.